మంజు, బిడను కొట్టినందుకు బాధగా ఉందా? కొట్టడం, చంపడం బాధ కలిగిస్తాయని ఇప్పటికైనా అర్థమైందా? హింసతో శాంతిని స్థాపిస్తాను అని చెప్తూ ఉంటావే, అది ఎలా సాధ్యం? వేప విత్తు నాటితే మామిడి మొక్క మొలుస్తుందా? నువ్వే చెప్పు. ఈ ప్రజలనే పక్షులకు ఆశ్రయం ఇచ్చే మహావృక్షానివిరా నువ్వు. కానీ నీ ఆవేశం, ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు భగభగా మండిపోతోంది. మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు నాయనా, ఆలోచించు. మంజు, అమ్మా, అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు. చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు, భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు. కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు దగదగమని మండే కాగడాలతో దూరం కావు నాయనా. అందుకు ప్రేమజ్యోతి కావాలి. ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం, ఆవేశంతో కాదు. ఆలోచించు. నాన్న, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్ని ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న. మంజు, ఏమిట్రా ఇది? నిన్న ననగా వెళ్ళిన వాడివి ఇప్పుడు వస్తున్నావు. నువ్వెక్కడికి వెళ్ళావో ఏమయ్యావో అని మేమంతా ఎంత తెలుసా? నిన్నట్నుంచా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంతకు ముందేగా నువ్వు, నాన్న, సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడటం ఏంట్రా? నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు. ఏమంటున్నారా నాన్న? కాసేపటి ముందు నే సిద్ధేశ్వర కొండ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వొచ్చి భగభగా మంటే చెట్టు పైన ఏ పక్షి వాలదని చెప్పావు కదా? నేనా? నేనెక్కడ చెప్పానురా? చెప్పలేదా? ఆహా. అంటే అమ్మా, నేను కాలువగట్టును కూర్చున్నప్పుడు ప్రేమతోనే ద్వేషాన్ని జయించాలని చెప్పావు కదూ కదూ? ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు? చెప్పలేదా? ఏంటిది? సిద్ధు, సిద్ధు, నువ్వేనా చెప్పు. నువ్వు మరిచెడు దగ్గరకు వచ్చి నాతో మాట్లాడవు కదా? నేను రాలేదు నాన్న. అంటే నిన్నటి కలలాగా ఇది కలేనా? కళ